ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. వర్షాకాలం ప్రారంభమైన వరుణుడు కరుణించడం లేదని ఆందోళన చెందుతున్నారు. వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. కారు మబ్బులు కమ్ముకు వస్తున్నా చినుకు రాలకపోవడంతో నిరాశకు గురవుతున్నారు అన్నదాతలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలతో పాటుగా ఇతర కూరగాయలు పంటలు సాగు చేస్తారు రైతులు. అందులో 4.5 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు అవుతున్నట్లుగా చెప్తున్నారు వ్యవసాయ అధికారులు. అయితే వర్షాలు లేక వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనే ఎక్కువగా పత్తి, మొక్కజొన్నలు వేసే భూములు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయల పంటలు సాగు చేస్తారు. వానాకాలం మొదలైనా వర్షాలు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అన్నదాతలు. వానాకాలం ప్రారంభమై 15 రోజులు దాటిపోతుంది. అయినా తొలకరి జల్లుల కోసం రైతన్నలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. సరైన వర్షాలు పడకపోవడంతో విత్తనాలు విత్తడానికి, నార్లు పోయడానికి ధైర్యం చేయటం లేదు. నైరుతి రుతుపవనాల ఆలస్యంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా జూన్ 2వ వారం నుంచి తొలకరి వర్షాలు పడాలి. ఇప్పటి వరకు వాన జాడే లేదు. ఈ సమయంలో విస్తారంగా వర్షాలు కురవాల్సిన చోట ఎండలు మండిపోతూ ఉండటంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. వాతావరణం వేసవిని తలపిస్తూ 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా మే చివరి వారంలో కురిసే వర్షాలపై ఆధారపడి రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేసేది. కానీ వర్షాలు లేకపోవడంతో దుక్కులు దున్నిన రైతులు వర్షాల కోసం వేచి చూస్తున్నారు. మేము ఒక నెల కింద పత్తులు పెట్టినాము. ఇప్పటివరకు 1-2 మొక్కలే మొలిసినాయి. ఇప్పటివరకు 5 ఆకుల మీద ఉండాలి. ఇప్పటివరకు ఎండలు అట్నే కొడతానే వాన కొడతలేదు. కూరగాయ చెట్లు పెట్టినాము. నెల 45 రోజులు అవుతుంది. తీగ వారింది, పండు వారుతుంది. నీళ్ళు కడితే కింద పదనం ఉన్నది కానీ తీగ వల్లిపోతుంది. మాకు అధిక నష్టాలే ఉన్నాయి ఈ సంవత్సరం. వాతావరణం వల్ల ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది మాకు ఆసాములకు అంత అయోమయంగానే ఉన్నది. వాతావరణం అయితే ఇప్పటివరకు అనుకూలిస్తలేదు. సేమ్ ఎండాకాలం ఎట్లయితే ఉందో అదే ఇప్పుడు కనిపిస్తుంది. 1 ఎకరంన్నరలో కూడా గింజలు తెచ్చిపెట్టినాం. ఆ గింజలు కూడా ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో మొలకెత్తలేదు. వర్షం పడితే గింజలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఈ కాలం సహకరించకపోవడం వల్ల చాలా ఆవేదన చెందుతున్నాం. అక్కడక్కడ చిరుజల్లులు మినహా భారీ వర్షాలు నమోదు కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 78 మండలాలకు 43 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. వర్షాలు లేక విత్తనాలు కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటున్నామంటున్నారు రైతులు. వాన కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు ఈ టైం వరకు జూన్ మంత్ ఎండే వచ్చే వరకు దాదాపు మొలకలు పెట్టి పత్తి పెట్టి మొలకలు వచ్చి స్టేజ్ ఉంది. కనీసం స్ప్రే చేసుకోండి, ఎరువులు చల్లుకునే స్టేజ్లో ఉండేది. కానీ ఇప్పుడు పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అసలు ఒక దిక్కు 1 ఎకరం పెట్టాము మొలకలు, కానీ మొలకలు రాలేదు. పత్తి పెట్టినా కానీ మొలకలు రాలేదు. ఒక దిక్కేమో ఆల్రెడీ వ్యవసాయం దున్ని వెయిట్ చేస్తున్నాము మొలకల కోసం. అటు వైరు కూడా మనం వరి నార్మడి వేసుకునే స్టేజ్కి వచ్చారు, కానీ వర్షం లేక నార్మడి కూడా వేసుకొని పరిస్థితి లేదు. వాతావరణం ఈసారి రైతులకు అసలు అనుకూలంగా లేదు. ఈ సమయానికి పత్తి, మొక్కజొన్న, కంది సాగు ప్రారంభం కావాల్సిందే. కానీ వరంగల్ జిల్లాలో 13 మండలాలకు 7 మండలాల్లో 19 మిల్లీమీటర్లతో సాధారణ వర్షపాతం నమోదైంది. భూపాలపల్లిలో 12 మండలాలకు మహాముత్తారం, కాటారం, ములుగు, గణపురంలలో సాధారణ వర్షం కురవగా 4 మండలాల్లో లోటు, 5 మండలాల్లో భారీ లోటు ఉందని చెప్తున్నారు అధికారులు. ఓ మోస్తారుగా వర్షాలు కురిస్తే విత్తనాలు నాటేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు అన్నదాతలు. మేము ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలోనే పత్తి గింజలు పెట్టుకునేది. ఈ సంవత్సరం అస్సలే వర్షాలు లేక ఈ దుక్కులు కావకపోవడం వల్ల ఇప్పుడు జూన్ లాస్ట్ వీక్లో పెట్టినా కూడా వానదేవుడు ఇంతవరకు కూడా కరుణించడం లేదు. వర్షాలు లేవు, ఏం లేవు. గిట్టుబాటు ధర కల్పించాలని మేము అందరినీ వేడుకుంటాను. పిండి బస్తాల రేటు కూడా బాగా ఎక్కువ రేట్లు పెరిగినాయి. మా పంటకు అదే రేటు ఉన్నది, బస్తాలకు ఎక్కువ రేటు పెరిగింది. ఈ వర్షాలు లేవు, గింజలు పెట్టడానికి కూడా మాకు ఇబ్బంది. రోజు ఇక లాస్ట్కు పొడిదుక్కులనే పెడుతున్నాం గింజలు. మరి ఇవి కూడా మాకు మొలకెత్తుతీయో లేవు అనేది కూడా లేదు. వర్షాలు కురిస్తే విత్తనాలు విత్తేందుకు, వరి నాట్లు వేసేందుకు నారుమల్లు రెడీ చేసుకున్న రైతులు వాన కోసం ఎదురు చూస్తున్నారు. వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడో చూడాలి.